ఓం శ్రీమాత్రే నమ. దేవి నవరాత్రి ఉత్సవాలు, ఆషాఢ నవరాత్రులు, శ్రీ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాల్లో దీక్ష చేసేటువంటి వాళ్ళు ఖచ్చితంగా స్మరించవలసినటువంటి ద్వాదశ నామాలను ఇప్పుడు మీ ముందు ఉంచనైంది. తప్పనిసరిగా వీటిని మీరు ప్రతిరోజు పారాయణగా నిత్య పూజలో చేయండి. ఎప్పుడూ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోలను కానీ లేకపోతే మనం చేస్తున్నటువంటి పూజా విధానాన్ని కానీ దయచేసి బహిర్గతం చేసుకోవడం లాంటిది చేయకండి. మీ సంబంధిత వ్యక్తులకు అమ్మవారి పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులకు మాత్రమే పంపవచ్చు. ఈ ద్వాదశ నామాలను ఇప్పుడు చెప్తాము. ఓం పంచమ్యై నమః అంటే ఇక్కడ ప్రతిసారి ఓం ఐం హ్రీం శ్రీం చెప్పుకోవడం చాలా చాలా మంచిది. చివరగా నమః చెప్పుకోవాలి. ఓం ఐం హ్రీం శ్రీం పంచమ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం దండనాథాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సంకేతాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సమయేశ్వర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం సమయ సంకేతాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం వారాహ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం పోత్రిన్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం శివాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం వార్తాళ్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం మహాసేనాయై నమః, ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః, ఓం ఐం హ్రీం శ్రీం అరిజ్ఞై నమః. ఈ ద్వాదశ నామాలను మీరు ప్రతిరోజు చదివి తల్లిని ఆరాధించుకోండి. స్టేటస్లు కావచ్చు, చేస్తున్నటువంటి పూజలు కావచ్చు, అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఫోటోలను నిత్య పూజలో పెట్టవచ్చు. కానీ తర్వాత మధుమాంస భక్షకులు ఎవరైతే ఉంటారో కుటుంబంలో, ఇది కొంచెం అత్యంత నిష్ఠాగరిష్టమైనటువంటి అమ్మవారు. ముఖ్యంగా వారాహి మాత అయితేనేమి, అలాగే రాజశ్యామల అయితేనేమి, ప్రత్యంగిర అయితేనేమి, ఫోటోలు పెట్టకుండా కేవలం లలిత అమ్మవారిని ప్రతిష్ఠించుకొని చేసుకుంటే ఎలాంటి దోషము ఉండదు. లలిత అమ్మవారి ఫోటోను పెట్టుకొని, ప్రతిమన ఫోటోను అట్లా పెట్టుకొని చేయొచ్చు. వారాహి అమ్మవారు కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, రాజశ్యామల మాత కావచ్చు, వారి యొక్క ఫోటోలను మనం పెట్టినప్పుడు అత్యంత నిష్ఠాగరిష్టం పాటించవలసింది ఉంటుంది. ఇది భక్తులు గమనించాలి. ఓం శ్రీమాత్రే నమః.